హలో అందరికీ వెల్కమ్ టు దండే వైబ్స్. ఈ సమ్మర్కి అసలు ఎంత హాట్గా ఉందంటే బయటికి కూడా వెళ్ళడానికి లేదు. సో పిల్లలతో ఇంట్లో బిజీగా నడుస్తుంది అనమాట. ఈ బిజీ టైంలో మా కుకింగ్ చేసే టైంలో ఈరోజు మీకు ఒక రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే పొటాటో ఫ్రై. ఇది క్రిస్పీగా ఉండదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ ఫ్రై కూడా ఒకరోజు చేసి చూపిస్తాను మీకు. ఈరోజు నేను పప్పుచారులోకి మేము రెగ్యులర్గా చేసుకునే ఆలూ ఫ్రై ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట. సో ఆ రెసిపీని ఈరోజు మీకోసం చేసి చూపించబోతున్నాను. సో పొటాటో ఫ్రై కోసం ముందుగా మనం పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో లెట్స్ డూ దట్ ఫస్ట్. ఎంత పెద్దగా ఉన్నాయో పొటాటోస్. యాక్చువల్గా ఇవి ఫ్రైకి చాలా బాగుంటాయి అన్నమాట. స్టార్చ్ పొటాటోస్ అంటారు, వైట్ పొటాటోస్. అవి చాలా మెత్తగా అయిపోతాయి క్విక్గా, ఇవి కొంచెం టైం పడతాయి అన్నమాట. సో ఈ పొటాటోస్తో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను వీటిని కొంచెం చిన్న ముక్కలుగా ఒక పొటాటోని 8 పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. ఎస్, ఇలాగా. మిగతావి కూడా అలాగే. అండ్ దెన్ ఈ పొటాటో ఫ్రై దోశలోకి, మసాలా దోశ చేస్తాం కదా, దానిలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసేసి బాయిల్ చేసేద్దాం. మీరు కుక్కర్లో చేస్తున్నారు అంటే కుక్కర్లో ఒక 2 విజిల్స్కి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. నాకు కుక్కర్లో కన్నా కూడా ఇలా సపరేట్గా బాయిల్ చేయడం ఇష్టం. సో ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసేసుకుందాం. దీనిలోనే కొంచెం పసుపు ఇంకా కొంచెం సాల్ట్, దీనికి సరిపడినంత, సో దట్ పొటాటోస్ చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట. సో మన పొటాటోస్ బాయిల్ అవుతున్నాయి. పొటాటోస్ బాయిల్ అయ్యే లోపల మనం ఒక ఆనియన్ని ఇట్లా సీజనింగ్కి కట్ చేస్తాం కదా, ఇట్లా పొడవుగా ఈ స్లైసెస్ చేసుకోవాలి. అండ్ దెన్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 6 to 7 పచ్చిమిరపకాయలు, అండ్ దెన్ ఒక 1.5 ఇంచ్ అల్లం ముక్క, అండ్ దెన్ 3 గార్లిక్, అది కూడా ముక్కలు చేసి వేసాను. అండ్ దెన్ ఇంత ముక్క పచ్చి కొబ్బరి, ఇది చిన్న ముక్కలుగా చేసేసుకొని యాడ్ చేసుకుందాం. అయిపోయింది. చిన్న ముక్కలు చేసేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది. అండ్ దెన్ ఈ మసాలాలోకి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఈజ్ హియర్, కొంచెం ఒక ఫుల్ టీస్పూన్ సరిపోతుంది వేసేసుకొని ఇది గ్రైండ్ చేసుకుందాం. సో ఎక్కువ స్మూత్ పేస్ట్ అవ్వక్కర్లేదన్నమాట. కొబ్బరి తెలియాలన్నమాట మనకి దీనిలో. చక్కగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో మన పొటాటోస్ అన్నీ బాయిల్ అయిపోయాయి. ఈ బాయిల్ అయిపోయిన పొటాటోస్ని ఇట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసాను అనమాట. పొటాటోస్ని కూడా ఎక్కువ సాఫ్ట్ బాయిల్ చేయకూడదు అనమాట. ఒక్క 10 minutes ఇట్లా పట్టుకుంటే కొంచెం గట్టిగానే ఉండాలి. సో ఇలా చేసుకున్న వాటిని చిన్న ముక్కలు, మరీ పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజు. స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని, ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, కొంచెం ఎక్కువ పడతాయి ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అండ్ దెన్ కొంచెం మినపప్పు వేస్తున్నాను నేను. మీ దగ్గర ఇవి స్ప్లిట్టెడ్ ఉంటే స్ప్లిట్టెడ్ యాడ్ చేసేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం ఆవాలు. ఇవి చిన్న ఆవాలు అన్నమాట. మా ఇంట్లో పెద్ద ఆవాలు తిన్నారు అనమాట, అందుకని చిన్న ఆవాలు.
అండ్ దెన్ ఒక 2-3 ఎండుమిరపకాయలు. దీనిలో మనం కారం మసాలాలు ఇంకా ఏమీ వేయమన్నమాట, అందుకని ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసిన. ఇప్పుడు ఈ సీజనింగ్ అంతా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు కరివేపాకు యాడ్ చేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసి ఉల్లిపాయలు ఒక 2 to 3 minutes ఫ్రై అయిన తర్వాత కొంచెం ఈ ఓన్లీ ఆనియన్స్కి సరిపడినంత 1/2 teaspoon సాల్ట్ యాడ్ చేసేసి ఇది కూడా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు పొటాటోస్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. సో మనం పొటాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes మీడియంలో పెట్టి వదిలేస్తే ఇవన్నీ ఇట్లా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట పొటాటోస్ అన్నీ. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, కోకోనట్, పచ్చిమిరపకాయలన్నీ ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. పచ్చి కొబ్బరి అన్నీ పచ్చివి వేసాను కాబట్టి ఇప్పుడు ఈ మసాలా మొత్తం పొటాటోస్కి పచ్చి బాగా ఫ్రై అవ్వాలి. అరోమా మాత్రం అసలు బాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రై ఏంటంటే మనకి పప్పుచారులోకి, రసంలోకి అద్దరిపోద్ది అనమాట టేస్ట్. పచ్చళ్ళలోకి నంచుకోవచ్చు. ఇది డైరెక్ట్గా కూడా ఇది రైస్లో ఇలాగే కలిపేసుకోవచ్చు. ఇంకా మీకు చిన్న పిల్లలు ఉన్నారంటే ఇది ఇట్లే కలిపించేయచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. జస్ట్ రైస్ యాడ్ చేసేసి కలిపించేస్తే. ఎప్పుడైనా మసాలా దోశ వేయాలంటే ఈ పొటాటో ఫ్రై యూజ్ చేస్తాను అనమాట దానిలో మసాలా పెట్టడానికి. అది కూడా మా వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ మసాలా ఫ్లేవర్ తోటి పొటాటోస్ ఇంత చక్కగా ఫ్రై అయిపోయి మంచి అరోమా వస్తుంది అన్నమాట. సో మన పొటాటో ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అంటే మనకి మంచిగా కోకోనట్ అంతా ఫ్రై అయిపోయి, అల్లం వెల్లుల్లి అంతా ఫ్రై అయిపోయి మంచి అరోమా రిలీజ్ అవుతుంది. అప్పుడేంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ చేసేసుకోవచ్చు ఒక 2 minutes ఆగి. ఈరోజు మేము ఈ ఫ్రైని ఈ పెసరపప్పు చారుతో తింటున్నాం అన్నమాట. మీలో ఎంతమందికి ఈ పెసరపప్పు చారు తెలుసు? అంటే మనకి గ్రీన్ మూంగ్ దాల్ అంటాం కదా, పెసలు అంటాం కదా, దాంతో చేస్తామన్నమాట. నాకు బాగా గుర్తు, మా అమ్మమ్మ చేస్తుంది అనమాట ఇవి. మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు పొద్దున్నే ఒక పెద్ద గిన్నెకి చేసి పెట్టేది. సో పొద్దున మధ్యాహ్నం ఆ రోజులు ఏంటంటే మెమరీస్ అనమాట, బాగా గుర్తుండిపోతాయి. మా అమ్మమ్మ ఏంటంటే వెంకట సుబ్బమ్మ, ఆమె కూరలు ఎంత బాగుంటాయంటే మేము పొలంకి వెళ్తున్నామంటే ఆమె చేసుకొని వచ్చేదన్నమాట. మా తాతయ్యతో మేము పొలం వెళ్ళినప్పుడు అట్లా ఆమె ఇంటి దగ్గర వంట చేసుకొని మధ్యాహ్నంకి తీసుకొచ్చేదన్నమాట ఈ పప్పుచారు అట్లా. అవి ఎంత టేస్టీగా ఉండేయంటే ఆడుకొని పొలంలో ఆ వరి నాట్లు వేస్తూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు తింటే అసలు ఆ టేస్ట్ మాకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది అనమాట. కొన్ని మెమరీస్ మనకు ఉంటాయి కదా, చైల్డ్హుడ్ మెమరీస్. అట్లా నాకు కూడా మా అమ్మమ్మ చేసే ఈ పప్పుచారు బాగా గుర్తు అనమాట. ఇప్పుడు మా పిల్లలకి నేను కూడా చేసి పెడుతున్నాను అనమాట, వాళ్ళకి కూడా ఈ రుచులు తెలియాలి అనేసి. సో ఈరోజు ఈ పప్పుచారు చేసినప్పుడల్లా మా పిల్లలు అడుగుతూ ఉంటారు అనమాట, ఎలా తెలుసు మమ్మీ, ఎక్కడ నేర్చుకున్నావు మమ్మీ అనేసి. సో ఈ రెసిపీ మా అమ్మమ్మ వెంకట సుబ్బమ్మ అనమాట, ఆమె దగ్గర నేర్చుకున్నా. చూసావా అమ్మమ్మ, నువ్వు అప్పుడెప్పుడో చేసి పెట్టేదానివి కదా, ఆ రెసిపీ ఇప్పుడు కూడా మేము చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మా పిల్లలు చేసిన ప్రతిసారి మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న. ఆమె వీడియో కాల్ చేసినప్పుడు కూడా ఏంట్రా ఏం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి బాగా గుర్తు అనమాట. అమ్మమ్మ నాకు అమ్మమ్మ కాబట్టి వీళ్ళని అమ్మమ్మ
అనేవాళ్ళు అంటారనమాట వీళ్ళు ఇప్పుడు కూడా. ఆమెకేంటంటే జస్ట్ అందరూ హ్యాపీగా ఉండాలి అంతే, ఆమె కోరిక ఇంకేం ఉండదు. ఎందుకమ్మా అవన్నీ కొంటారు, ఎందుకమ్మా అవన్నీ అన్ని బట్టలు ఎందుకమ్మా కొంటావు, ఎప్పుడు ఫోన్ చేసినా ఏంటంటే ఎందుకమ్మా అన్ని బట్టలు కొంటారు మీరు, ఎందుకమ్మా అవన్నీ, ఇంతే అనమాట ఆ డైలాగు. ఎప్పుడు రెగ్యులర్గా నాకు మా ఆయనకి బాగా, మా పాప పుట్టినప్పుడు కూడా ఏంటంటే మా పాప పేరు మేము గంపి అంటాం అనమాట. చిన్నప్పుడు పుట్టంగానే చాలా అల్లరి చేసేదని. ఆమె ఏంటంటే గంపి ఏ గంప అని ఎగతాళి చేసేది అనమాట, ఎందుకమ్మాయి అని. సో ఈరోజు మేము ఈ పప్పుచారుతో ఈ ఫ్రైని ఎంజాయ్ చేస్తున్నాము. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో మాతో షేర్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ పెసరపప్పు చారు తెలుసు, మీరు ఎంతమంది చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all in our next video. Bye bye.